స్లీపర్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బస్సు ఎక్కితే మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో అన్న భయాలు వెంటాడుతున్నాయి. ఏసీ బస్సుల్లో ప్రయాణించి ప్రమాదానికి గురైతే సజీవంగా తిరిగి వస్తారు అన్న గ్యారంటీ లేదు. ఇటీవల వరుసగా జరుగుతున్న ఏసీ స్లీపర్ బస్సు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పాలెం, నిన్న కర్నూలు, నేడు మార్కాపురం. అన్ని ప్రమాదాలకు ఒకటే కారణం, అవే ఏసీ స్లీపర్ బస్సులు. అన్ని ప్రమాదాల్లోనూ ప్రయాణికులే సమిధలయ్యారు. పదుల సంఖ్యలో సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేశారు. కాపాడమంటూ వేడుకున్నారు. మంటల్లో నుంచి తప్పించుకోలేక, ప్రాణాలు కాపాడుకోలేక అనేక మంది కాలి బూడిదయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లెక్కకు మించిన అమాయకులను బలి తీసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కొందరు కన్నవారికి దూరమైతే ఇంకొందరు జీవిత భాగస్వాములను కోల్పోయారు. ఏసీ స్లీపర్ బస్సు ప్రమాదాలు తీరని శోకాన్ని మిగుస్తున్నాయి. డెడ్ బాడీలు కూడా గుర్తుపట్టలేని విధంగా ప్రయాణికులు అగ్నికి ఆహుతవుతున్నారు. DNA టెస్టులు చేసిన తర్వాతే అస్థికలను అప్పగించాల్సి వస్తోంది. ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాణం అంటే వద్దు బాబోయ్ అనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మరణ మృదంగానికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. స్లీపర్ బస్సులు కదిలే శవ శకటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాయి. చీకట్లో రయ్యన దూసుకుపోయే ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో ప్రజల ప్రాణాలు తెల్లారిపోతున్నాయి. రాత్రంతా ప్రయాణించి ఉదయాన్నే ఇంటికి చేరుకోవాలి అనే ఆరాటం, ఛార్జీలు కాస్త తక్కువగా ఉంటాయనే ఆశతో వీటిలో ప్రయాణిస్తూ మృత్యువడికి చేరుకుంటున్నారు. దీనికి తోడు కంఫర్ట్, ఇదే అనేక మంది జీవితాలను చిదిమేస్తోంది. దూర ప్రయాణాల కోసం ప్రయాణికులు కంఫర్ట్ వెతుక్కుంటున్నారు. ఏసీ స్లీపర్ బస్సులో హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్న కారణంతో దూర ప్రయాణాలకు వీటిని ఎంచుకుంటున్నారు. వరుసగా ఏసీ స్లీపర్ బస్సుల ప్రమాదాలకు గురవుతున్న అగ్నికి ఆహుతవుతున్న ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడటం లేదు. గడిచిన కొన్ని నెలల్లో 6 వేర్వేరు స్లీపర్ బస్సు ప్రమాదాల్లో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో స్లీపర్ బస్సు ప్రమాదాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏసీ బస్సు ఎక్కాలంటే వణుకు పుట్టిస్తున్నాయి. గత అక్టోబర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక స్లీపర్ బస్సుకు కర్నూలు సమీపంలో మంటలు చెలరేగాయి. కళ్ళు మూసి తెరిచే లోపు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. గత డిసెంబర్లో కర్ణాటకలో ఒక స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. తాజాగా మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. తెల్లవారుజామున జరగడం, ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల సమయానికి బయటపడలేకపోయారు. స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటోంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపునకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేయడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసే లోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదం స్లీపర్ బస్సుల్లో భద్రతపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి స్లీపర్ బస్సు డిజైన్లో లోపాలే ముఖ్య కారణమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 30 వరకు బెర్తులుంటే మల్టీ యాక్సిల్ బస్సుల్లో 40 వరకు ఉంటాయి. ఇవి డ్రైవర్ వెనక నుంచి 2 బెర్తులు అనుసంధానించి బస్సు చివరి వరకు 6 వరుసలు పైన కింద ఉంటాయి. బస్సుకు ఎడమ వైపు సింగిల్ బెర్తులు, కింద ఒకటి, పైన మరొకటి ఉంటాయి. వాటి మధ్యలో ఇరుకుగా ఉండే చిన్న దారిలో నడవాలంటే ప్రయాణికులకు ఇబ్బంది. దీంతో ప్రమాదం జరిగినా ప్రయాణికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది. మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. కర్నూలు వద్ద స్లీపర్ బస్సు ప్రమాదంలోనూ బస్సు ఢీకొట్టడంతోనే బైక్ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి ఘోరం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. తాజాగా మార్కాపురంలో అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ముందు నుంచి ప్రయాణికులు కిందికి దిగలేని విధంగా డోర్ మూసుకుపోయింది. టిప్పర్ ట్యాంకు నుంచి లీక్ అయిన డీజిల్ వల్ల బస్సుకు మంటలు అలుముకున్నాయి. దీంతో 14 మంది సజీవ దహనమయ్యారు. స్లీపర్ బస్సులో పరుపులు, తెరలు సులభంగా అగ్నికి ఆకర్షిస్తాయి. కాబట్టి మంటలు త్వరగా బస్సు అంతా వ్యాపిస్తాయి. తప్పించుకునే ఛాన్స్ తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. చైనా 2012లో పూర్తి స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. ఇక వియత్నాం సేఫ్టీ కోడ్స్, ఎవాక్యులేషన్ రూల్స్ ను పూర్తిగా మార్చేసింది.